అది జగన్ పెట్టిన చిచ్చేనా? బీజేపీ ధిక్కార స్వరంపై టీడీపీ అనుమానాలు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తుల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వాస్తవంగానే చిచ్చు పెట్టారా? బీజేపీ నాయకులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టిన విషయమై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు రాసిన లేఖ టీడీపీలో తీవ్ర అసంతృప్తికి, అంతర్మథనానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రత్యక్ష దాడికి దిగుతూ పురంధేశ్వరి రాసిన లేఖ టీడీపీని షాక్కు గురిచేసింది. పురంధేశ్వరపై ఖండన మండనలతో ఆమె లేఖ విషయాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నించిన టీడీపీకి అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరో పెద్ద ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు స్థానంలో తాను ఉన్నట్లయితే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునేవాడినని విష్ణు చేసిన ప్రకటనతో టీడీపీ నివ్వెరపోయింది. పైగా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. పలువురు బీజేపీ నేతలు కూడా తన ప్రైవేట్ సంభాషణలో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. సహజంగానే బీజేపీలో మారిన వైఖరి టీడీపీని ఆగ్రహానికి గురిచేసింది. ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకుపోవడానికి పొత్తు ధర్మానికి ఏ సంబంధము లేనప్పటికీ బీజేపీ నేతలు ఎందుకంత తీవ్ర స్థాయిలో స్పందించారో టీడీపీ నేతలకు అర్థం కాక ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న పార్టీ తరపున వకల్తా పుచ్చుకుని పురంధేశ్వరిపై విరుచుకుపడ్డారు. కానీ తతిమ్మ బీజేపీ నేతలను పల్లెత్తు మాట అనడానికి సాహసించలేకపోయారు. ఇది చాలదని ఏపీ బీజేపీ సమన్వయకర్త పురిగళ్ల రఘురాం నేరుగా వైకాపా అధినేత పత్రిక సాక్షి సంపాదక పేజీలో నిస్సందేహంగా అనైతికమే అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ పెద్ద వ్యాసమే రాయడం ఇంకొక సంచలనం. ప్రధానమంత్రి పదవినే వాజ్పేయి పణంగా పెట్టి ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయారు తప్ప ఫిరాయింపులకు దిగలేదని వైకాపా అధినేత సైతం తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగినప్పుడు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మరీ తన పార్టీలోకి తీసుకున్నారని పురిగల్ల వ్యాఖ్యానించడం టీడీపీకి పుండు మీద కారంలాగా తగిలింది. పైగా పొత్తులో భాగంగా దేనైనా సమర్థిస్తాం కానీ టీడీపీ సాగించే ఫిరాయింపులను కాదని పురిగల్ల తన సాక్షి వ్యాసంలో తేల్చి చెప్పడం విశేషం. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప బీజేపీ నేతలు ఇలా వరుసపెట్టి టీడీపీని ఏకడం సాధ్యం కానన్నది స్పష్టం. For more videos, please subscribe our channel.